రిబిలెక్స్ ఏజెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతా స్తుతులు పఠించాలి, ముఖ్యంగా 12 రాసుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో తెలుసుకుందాం. శ్రీరస్తు శీర్షికలో ఈరోజు 12 రాసుల వారు ధనప్రాప్తి కోసం, లక్ష్మీ కటాక్షం కోసం ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు మంత్రఫలం శీర్షికలో ఈరోజు ముఖ్యంగా 12 రాసుల వారు ఏ మంత్రాన్ని పఠించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సిద్ధిస్తాయో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం భాద్రపద మాసం దక్షిణాయనం వర్ష ఋతువు. ఈరోజు భాద్రపద బహుళ తదియ. మరో ప్రత్యేకత ఉండ్రాల తద్ది. కాబట్టి ఈరోజు గౌరీ వ్రతం, గౌరీ మాతకి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు, ఉండ్రాళ్ళ నైవేద్యం వంటివి స్త్రీలకు ముఖ్యంగా సౌభాగ్యాన్ని కలిగిస్తుంది, గృహంలో ప్రశాంత పరిస్థితుల్ని పెంపొందింపు చేస్తుంది. ఇక ఈరోజు వారం సోమవారం లేదా బుధవారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, పెసల దానం బుధుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. బుధుడు ముఖ్యంగా ఈ కలియుగంలో చాలా ముఖ్యమైనటువంటి గ్రహం. లౌకిక వ్యవహారాలకి, వ్యాపార సంబంధ బాంధవ్యాలకి చాలా పాత్రని పోషించేటువంటి గ్రహం బుధగ్రహం. కాబట్టి ఈ బుధగ్రహ దోష నివృత్తికి ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక పుణ్య కార్యక్రమాలు బాగా ఉపకరిస్తాయి. ఇక ఈరోజు నక్షత్రం అశ్విని నక్షత్రం. ఈ అశ్విని నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి మొదటి పాదంలో పుట్టినట్టయితే శాంతి తప్పనిసరి. అలాగే అశ్విని నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి కేతు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కేతు యొక్క స్థితి మీ నక్షత్ర స్థితి. బృహస్పతి ఇచ్చేటువంటి ఫలితాలనే కేతువు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఉత్తమ ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఈరోజు మరో ప్రత్యేకత, మఖా నక్షత్రం మొదటి పాదంలోకి శుక్రగ్రహం యొక్క ప్రవేశం రాత్రి 12:49 ఉంది. అంటే సింహక్షేత్ర ప్రవేశం. ఇక 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే రాజకీయ లబ్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. రాజకీయ నిర్ణయాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాన్ని సాధించగలుగుతారు. ప్రాధాన్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారపరంగా కొనసాగుతుంది. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ప్రశాంత పరిస్థితులు కొనసాగుతాయి. ఒత్తిళ్లు బాగా తగ్గుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాన్ని సాధించగలుగుతారు. ప్రశాంత పరిస్థితులు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించినట్లయితే ఆవు పాలతో కూడినటువంటి అభిషేకాది కార్యక్రమాలు ఉత్తమ ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ప్రశాంతతను పెంచుతుంది. రాజకీయ నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే విద్యా సంబంధిత విజయాలు సాధించగలుగుతారు. కీలక బాధ్యతలు వ్యాపారపరంగా కొనసాగించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. విద్యాపరమైనటువంటి విజయాలు దగ్గరవుతాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. వ్యాపార సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యాలు సంతృప్తిని కలిగిస్తాయి. శత్రుభీతి పోతుంది. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. సంబంధ బాంధవ్యాలు పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు మానసిక సంతృప్తిని పెంపొందింప చేస్తుంది. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణల ద్వారా ఇతరుల్ని ఆకట్టుకోగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. సాహస నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. వాహన విషయాల్లో అనుకూలత ఉంటుంది. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి పేచీలు తగ్గుతాయి. అవమానకర సంఘటనలు నెగ్గుకు రాగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో అభివృద్ధి చేకూరుతుంది. ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి తెల్లటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా, శ్రీ సూక్త విధానంతో చేపట్టేటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. వాహన కొనుగోలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే
అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. శోభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారపరంగా కొనసాగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా దగ్గరవుతాయి. సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి విషయాల్లో అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యవహార దక్షత పెరుగుతుంది. విద్యా సంబంధిత వ్యవహారాల్లో యోగ్యత పెంపొందింపు చేసుకోగలుగుతారు. విదేశీ లావాదేవీలు కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశి వారు దక్షిణామూర్తిని దర్శించి భక్తి శ్రద్ధలతో చామంతులతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. దూర ప్రయాణాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఒత్తిళ్లు తగ్గుతాయి. నూతన కార్యక్రమాలు వ్యాపారపరంగా ప్రారంభించగలుగుతారు. వ్యవహారిక విషయాల్లో నెగ్గుకు రాగలుగుతారు. ఆందోళనకర పరిస్థితులను దూరం చేసుకునేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి పేచీలు తగ్గుతాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. సంతృప్తికర సంఘటనలు ఉన్నప్పటికీ ఆచితూచి తీసుకునేటువంటి నిర్ణయాలు క్షేమదాయకం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. ఆర్థిక బలం చేకూరుతుంది. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే విద్యా సంబంధిత వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. దూర ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహరీత్యా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలని గృహరీత్యా కూడా చేపట్టగలుగుతారు. వ్యాపార సంబంధిత లావాదేవీల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోగలుగుతారు. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వృత్తిపరంగా కూడా కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో శ్రీ సూక్త విధానంతో తెల్లటి పుష్పాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక ప్రయోజనాల్ని అవలీలగా సాధించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో అవకతవకలు దూరమవుతాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాల్ని ఆలస్యంగానైనా పొందగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారపరంగా కొనసాగుతుంది. నష్టాల్ని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఆనందాన్ని కలిగిస్తే గృహ వ్యవహారాల్లో శుభవార్తలు వింటారు. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహావిష్ణువుని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా తులసి దళాలతో కూడినటువంటి పూజలు నిర్వహించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత దూరం అవుతుంది. ప్రయాసాలు దూరమవుతాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు ప్రక్రియలు సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక రుగ్మతలు తగ్గుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. రాజకీయ నిర్ణయాలు కలిసి వస్తాయి. ప్రాధాన్యతతో కూడినటువంటి కార్యక్రమాలు ఉద్యోగపరంగా కొనసాగించగలుగుతారు. బాధ్యతాయుతమైనటువంటి కార్యక్రమాలు వ్యాపారపరంగా పెంపొందింపు చేసుకోగలుగుతారు. ఆదాయాన్ని కూడగట్టుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. శుభవార్తలు వింటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశి వారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సంకట పరిస్థితులు దూరం అవుతాయి. జన్మశని ద్వారా ఏర్పడేటువంటి అయోమయ పరిస్థితులు కనుమరుగవుతాయి. రాజకీయ నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే గృహ సంబంధిత కార్యక్రమాలు అనుకూలిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు అన్ని రంగాల వారికి ఆనందాన్ని కలిగిస్తాయి. వినోదాల్లో పాల్గొంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యాలు విదేశీ పరంగా లాభాలని తెచ్చిపెడతాయి. నష్టాల్ని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. గతంలో చేసినటువంటి పొరపాట్లను సవరించుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది.
ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సంకట పరిస్థితులు దూరమవుతాయి. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ఈతి బాధలు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యాపార ప్రతిబంధకాలని ఎదుర్కోగలుగుతారు. ప్రశాంత పరిస్థితులకే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఏర్పడినటువంటి పొరపాటుని సవరించుకోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని పెంపొందింపచేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. విద్యాఫలం చేకూరుతుంది. ఆటంకాలని అధిగమించగలుగుతారు. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. కార్యదీక్షతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికి అందుతాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకునేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో కుంకుమాది అర్చనాది కార్యక్రమాలతో చేపట్టేటువంటి పూజాది కార్యక్రమాలు మనోధైర్యాన్ని పెంచుతుంది. గ్రహ అతి ప్రతికూలతని దూరం చేస్తుంది. ముఖ్యంగా అష్టమ గురువు ద్వారా కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. స్థిరాస్తి విక్రయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఊరట కలిగిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాసతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. శ్రమ అధికంగా ఉంటుంది. నూతన బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ సఖ్యతగా చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. విద్యా సంబంధిత విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి తెల్లటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా శ్రద్ధతో కూడినటువంటి ఆదాయాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. అభివృద్ధి ఏర్పడుతుంది. సఖ్యత పెరుగుతుంది. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే వ్యాపార విస్తరణలు కలిసి వస్తాయి. చేసినటువంటి పొరపాట్లను సవరించుకోగలుగుతారు. ఆందోళనకర పరిస్థితులకు పరిష్కారాలు లభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో అభివృద్ధికే చేపట్టేటువంటి వ్యవహారాలు ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాన్ని ప్రారంభించగలుగుతారు. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా జన్మకేతు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. వ్యాపార నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. శ్రీరస్తు శుభమస్తు. శ్రీ మహాలక్ష్మి కటాక్షాన్ని పొందటానికి ధనవృద్ధిని పెంపొందింపచేసుకోవటానికి శ్రీరస్తు అంశంలో 12 రాశుల వారు ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో పరిశీలిద్దాం. శ్రీ మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందటానికి ధనవృద్ధిని పెంపొందింపచేసుకోవటానికి శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ఎవరైతే పూజ చేస్తారో ఆ వ్యక్తుల యొక్క ఎత్తుకు తగినటువంటి పొడవుతో ఎర్రని దారం అంటే తోరం అయితే ఇంకా మంచిది తీసుకుని పీచుతో ఉన్నటువంటి కొబ్బరికాయకు చుట్టి నదిలో ప్రవహింపచేసి తిరిగి వెనక్కి చూడకుండా రావాలి. ఈ ప్రయోగం 7 సార్లు చేయటం ద్వారా ఆర్థిక కష్టాలు రుణబాధ దూరమవుతాయి. లక్ష్మీ పూజ సమయంలో ఎర్రటి వస్త్రంలో నల్ల పసుపు సింధూరం కొన్ని నాణాలు ఉంచి వాటిని కూడా పూజించాలి. పూజ తర్వాత మర్నాడు అదే వస్త్రంలో వాటిని మూటకట్టి ధనస్థానంలో ఉంచాలి. తద్వారా ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. లక్ష్మీ అనుగ్రహం ప్రాప్తిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధించడానికి వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి రావడానికి ఈరోజు 12 రాశుల వారు ఓం శ్రీ విష్ణవే నమః అనేటువంటి మహామంత్రాన్ని మనస్ఫూర్తిగా 11 సార్లు స్మరించడం ద్వారా ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభనక్షత్ర వంశానికి స్వాగతం. భాద్రపద మాసం బహుళపక్షం. ఈ బహుళపక్షంలో వస్తున్నటువంటి బుధవారం తదియా తిథి అశ్విని నక్షత్రం. అశ్విని జ్ఞానానికి సంకేతం, బుధవారం తెలివికి సంకేతం, తృతీయ
ధారణాశక్తికి సంకేతం. అంటే అక్షయ ఫలితాన్ని ఇచ్చేటటువంటి, అక్షయమవుతుంది. అది శుద్ధ తది అయినా సరే, బహుళ తది అయినా సరే, గౌరీదేవత కటాక్షం సంపూర్ణంగా ఉంటుంది. హిమాద్రిజ పార్వతీ తృతీయాయాః. తృతీయ తిథికి పార్వతి అధిపతి కాబట్టి గౌరీ ఆరాధన జ్ఞానాన్ని ఇస్తుంది. అశ్విని నక్షత్రం జ్ఞానాన్ని ఇస్తుంది. బుధవారం తెలివితేటలు ఇస్తుంది. అంటే ఎటు చూచినా మనం జ్ఞాన విజ్ఞాన పురస్సరంగా వృద్ధి చెందడానికి అవకాశం ఉంది. ఏ పనైనా మొదలుపెట్టండి. కేవలం వివాహాది శుభ కార్యక్రమాల జోలికి వెళ్ళకూడదు, కానీ తత్సంబంధమైన అన్ని పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా ఉద్యోగ, వ్యాపార, భూ, రాజకీయ, అలాగే వివాహ సంబంధమైనటువంటి ప్రయత్నములు, కొనుగోలు వ్యవహారము, వ్యాపార సంబంధమైన పనులు, సమస్తమైన పనులు, విశేషించి వ్యాపార యోగం. బుధవారం కదండి. బుధుడు వ్యాపార గ్రహం, ధనగ్రహం. ధనాకర్షణ ఏ విధంగా చేయాలి, పండితాకర్షణ ఏ విధంగా ఉండాలి, పెద్దవారితో ఎలా మాట్లాడాలి, చిన్నవారితో ఎలా మాట్లాడాలి, సంఘంలో ఏ విధంగా పైకి రావాలి, అందరినీ ఏ విధంగా గౌరవించాలి, ప్రేమించాలి అనేటటువంటి అంశాలన్నీ కూడా బుధుడు ద్వారా వ్యక్తమవుతున్నాయి. ఈ రోజున చేసే సమస్తమైన శుభ కార్యక్రమాలు పరిపూర్ణమైన విజయాన్ని ప్రసాదిస్తాయి. రేపటి శుభ నక్షత్రాన్ని పరిశీలన చేసినట్లయితే భాద్రపద బహుళ చవితి గురువారము వజ్రయోగంతో భరణీ నక్షత్రంతో ఉంది. ఏ పనులు చేయకపోతే మంచి జరుగుతుంది. ఎందుకని? చవితి విఘ్నాలు, అందులో వజ్రయోగం విఘాతాన్ని ఇచ్చేటటువంటి వజ్ర సమానమైనటువంటి వజ్రఘాతం దోషప్రదం. భరణీ నక్షత్రం యమ నక్షత్రం. భరణి స్యాద్యమో రాజా, యమదేవతాకమైనటువంటి నక్షత్రంలో చేసేటటువంటి పనులు విఘ్నాలు ఇవ్వటమే కాకుండా మానసిక దోషం, మానసిక విచారం, మనోబలం తగ్గటం, అనుమానము, భయము ఇవన్నీ ఉంటాయి. ప్రమాదాలకి దూరంగా ఉండే విధంగా వ్యవహరించాలి. దోష నివారణార్థమే గురు సాయిబాబా ధ్యానం చేయాలి. గురు రాఘవేంద్ర, గురు దత్తాత్రేయ, గురు దక్షిణామూర్తి వీళ్ళందరికంటే సాయిబాబా. ఎందుకని? గురువారం నాడు చేసేటటువంటి గురు ఆరాధన ప్రత్యక్షంగా దగ్గరగా ఉన్నటువంటి ప్రశాంతమైనటువంటి సులభమైనటువంటి ప్రార్థన కాబట్టి స్వామివారి హారతి చూసినా మంచి జరుగుతుంది. లేదా శ్రీకృష్ణ ఆరాధన చేస్తే కృష్ణం వందే జగద్గురం, సమస్త దోషాలు పోయి మనం నిత్యంలో చేసేటటువంటి అన్ని పనులు విఘ్నాలు లేకుండా ముందుకు పోవడానికి గణపతిని కూడా స్మరించుకోవడం చాలా మంచిది. జన్మతిథి జాతక చక్రం అంశానికి స్వాగతం. అష్టమి తిథి నాడు చేసే కార్యక్రమాలు చాలా జాగ్రత్తగా చేయాలి, శ్రద్ధావంతంగా చేయాలి, భక్తిపూర్వకంగా చేయాలి. ప్రధానంగా కృషి, వాణిజ్య, ధాన్య, అశ్మలోహ సంగ్రామభూషణం శివస్థాపన ఖాతాంబు కర్మాష్టమ్యాం విధీయతే గౌరీశ శివోరష్టమ్యాః. అష్టమి తిథికి గౌరీశుడు అంటే శివుడు అధిష్టాన దైవంగా భాసిల్లుతున్నారు కాబట్టి అష్టమి తిథిలో శివ ప్రతిష్ఠ చేస్తే సంపూర్ణమైనటువంటి శుభం చేకూరుతుంది. శివ దర్శనం అష్టమి తిథిలో చేయటం చాలా మంచిది. అలాగే శ్రీకృష్ణ సందర్శనం, తిథిలో జన్మించిన గొప్ప వ్యక్తుల్ని సందర్శించడం, అలాగే ఆ తిథికి అధిష్టాన దైవంగా ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి దర్శించటము, అలాగే అభిషేకం చేసుకోవటము అష్టమి తిథిలో చేయటం మంచిది. సహజంగా మనకి మాస శివరాత్రులు, ఏకాదశులు మాత్రమే తెలుసు. పూర్ణిమ ఇలాంటి సమయంలో శివాభిషేకం అధికంగా చేస్తాం. కానీ అష్టమి తిథికి అష్టమూర్తిగా భాసిల్లుతున్నటువంటి పరమేశ్వరుడు ఆ తిథికి అధిష్టానంగా ఉన్నారు కాబట్టి ఆ చంద్రమౌళీశ్వరుణ్ణి ఆరాధన చేస్తే మంచిది. దాంతోపాటుగా కృషి సంబంధం అంటే వ్యవసాయ సంబంధం, పాటి పంటలకు సంబంధించినటువంటి వ్యవసాయ పరమైనటువంటి ధాన్యాన్ని వృద్ధి చేసే క్రమంలో చేసేటటువంటి వ్యవసాయ సమీక్ష అంతా అష్టమి తిథిలో ప్రారంభించడం మంచిది. వ్యాపారం చేసుకోవచ్చు. ధనార్జన సంబంధమైనటువంటి పనులు, ధాన్య సంబంధమైన పనులు, అలాగే రాతి లోహ పనులు, సిమెంటుతో చేసేటటువంటి పనులు, అలాగే యుద్ధ సంబంధమైన, భూషణ సంబంధమైన, ఈశ్వర ప్రతిష్ట, తవ్వకాలకు సంబంధించిన పనులు, శుద్ధి కార్యక్రమాలు, జల సంబంధమైన పనులన్నీ కూడా ఈ అష్టమూర్తికి పరమేశ్వరుడికి సంబంధించినటువంటి తిథి కాబట్టి వానలు కురవటం కోసం చేసే జపాలు, తపాలు ఇవన్నీ అష్టమి తిథిలో
వారుణ సంబంధమైనటువంటి బలం ఉంటుంది. అలాగే మనం ఆరోగ్య సంబంధంగా చేసేటటువంటి ప్రయత్నాలు అష్టమి. ఈ అష్టమి దేనికి సంకేతము? అష్టమం ఆయుషస్థానం, అష్టమం ఆయుషస్థానం అష్టమాదష్టమం తథా. ఆయుర్దాయాన్ని పెంపొందించుకునే క్రమంలో ఈశ్వర కటాక్షం కోసమై చేసే శివ ప్రార్థన ఎంతగానో రక్షిస్తుంది. ఈ అష్టమిలో మళ్ళీ వివాహ ఉపనయన కార్యక్రమాలు చేయకూడదు. ప్రధానంగా ఇది అనధ్యయన తిథి అని కూడా చెప్పబడుతుంది. కాబట్టి వివాహము, గృహప్రవేశము, గృహారంభము ఇలాంటివి చేయకూడదు. కేవలం వ్యవసాయ సంబంధమైనటువంటి పనులు చేస్తే చాలా బాగుంటుంది. రేపటి జన్మతిథి జాతక చక్రం అంశంలో నవమి తిథిలో జన్మించిన వారి జాతక శుభలక్షణాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలన చేద్దాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన భాద్రపద మాసంలో వచ్చే బహుళ తదియ సందర్భంగా వాకుడు గౌరీ వ్రతాన్ని గృహంలో మహిళామణులు ఎటువంటి విధి విధానాలతో ఆచరించాలో, తద్వారా ఎటువంటి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. ఈరోజు ఉండ్రాళ్ల తద్దె సందర్భంగా గృహంలో మహిళామణులు ఎవరైనా సరే గౌరీదేవిని పూజించి, గౌరీదేవికి ఉండ్రాళ్లను నివేదించి, గౌరీదేవికి నివేదించిన ఉండ్రాళ్లను గోరింటాకుతో సహా ఎవరైనా ముత్తైదువులకు వాయినంగా ఇచ్చినట్లయితే చక్కటి శుభ ఫలితాలను పొందటానికి, కుటుంబంలో సభ్యులందరూ సర్వతోముఖాభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు పొందటానికి గృహంలో మహిళామణులు ఈరోజు వాకుడు గౌరీ వ్రతాన్ని ఆచరించాలి. వాకుడు గౌరీ వ్రతాన్ని ఆచరించాలని భావించిన మహిళామణులు ఎవరైనా సరే ఈరోజు ములగ చెట్టును వేళ్లతో సహా తీసుకుని వచ్చి, లేదా వాకుడు చెట్టును వేళ్లతో సహా తీసుకుని వచ్చి, చంద్రుడు కనిపించిన తర్వాత సాయంత్రం పూట పూజాపీఠం మీద ఆ చెట్టును ఉంచాలి. అలాగే ఒక తమలపాకులో పసుపు ముద్దను ఉంచి దాని గణపతి స్వరూపంగా భావించి గణపతిని పూజించాలి. అలాగే పూజాపీఠం మీద గౌరీదేవి చిత్రపటాన్ని, గాయత్రీదేవి చిత్రపటాన్ని ఉంచి గౌరీదేవిని, గాయత్రీదేవిని రకరకాల పుష్పాలతో పూజిస్తూ గౌరీదేవికి, గాయత్రీదేవికి సంబంధించిన 108 నామాలను చదువుకోవాలి. అలాగే ఈ వాకుడు గౌరీ వ్రతాన్ని ఆచరిస్తున్న తరుణంలో 5 తోరాలను తీసుకొని వాటికి పసుపు కుంకుమ అలంకరించి ఆ తోరాలను కూడా గౌరీ పూజలో ఉంచాలి. పూజ మొత్తం పూర్తి కాగానే గౌరీదేవి ప్రీతి కోసం అమ్మవారికి అరటి పండును నివేదించాలి. ఆ తర్వాత 5 ముత్తైదువులను గృహానికి పిలిపించి 5 ముత్తైదువులకు కూడా బూరెలను ఉంచి దక్షిణ తాంబూలాలతో సహా వాయినం ఇవ్వాలి. ఇలా చేస్తే వాకుడు గౌరీ వ్రతం పూర్తవుతుంది. 5 సంవత్సరాల తర్వాత ఈ వాకుడు గౌరీ వ్రతానికి ఉద్యాపన చేసుకోవాలి. ఉద్యాపన సమయంలో 5 సంవత్సరాల తర్వాత వచ్చే భాద్రపద బహుళ తదియ నాడు గృహంలో మహిళామణులు 5 ముత్తైదువులను గృహానికి పిలిపించి ఆ 5 ముత్తైదువులకు కూడా మొదటి సంవత్సరం పూజలో ఉంచినటువంటి 5 తోరాలను కట్టి 5 కొత్త చాటలను తీసుకుని ఆ 5 కొత్త చాటలలో ఒక్కొక్క చాటలో 5 బూరెల చప్పున ఉంచి మరొక చాటతో ఆ 5 చాటలను మూసి వాయనాలను ముత్తైదువులకు ఇవ్వాలి. ఇలా చేసినట్లయితే ఉద్యాపన పూర్తి అవుతుంది. ఈ విధంగా వాకుడు గౌరీ వ్రతాన్ని గృహంలో మహిళామణులు ఆచరించినట్లయితే గృహంలో సభ్యులందరూ సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలతో విరాజిల్లవచ్చు. అలాగే వాకుడు గౌరీ వ్రతాన్ని ఆచరించలేని మహిళామణులు ఎవరైనా సరే ఈరోజు ఉండ్రాళ్ల తద్దె సందర్భంగా ఉండ్రాళ్ల తద్దె వ్రతాన్ని ఆచరించాలి. ఈ ఉండ్రాళ్ల తద్దె వ్రతం చాలా సులభమైన వ్రతం. ఈరోజు చంద్రుడు కనిపించిన తర్వాత గృహంలో మహిళామణులు గౌరీదేవిని పూజించి గౌరీదేవికి 10 ఉండ్రాళ్లను నివేదించాలి. గౌరీదేవికి నివేదించిన 10 ఉండ్రాళ్లలో 5 ఉండ్రాళ్లను ముత్తైదువులను గృహానికి పిలిపించి ఆ ముత్తైదువులకు వాయినంగా ఇవ్వాలి. మిగిలిన 5 ఉండ్రాళ్లను గృహంలో సభ్యులందరూ గౌరీదేవి ప్రసాదంగా స్వీకరించాలి. అలా 5 ఉండ్రాళ్లను దక్షిణ తాంబూలాలతో సహా ముత్తైదువులకు ఈరోజు వాయినంగా ఇచ్చినట్లయితే గౌరీదేవి యొక్క అనుగ్రహం ద్వారా వివాహం కాని కన్యలకు వివాహ ప్రాప్తి ఏర్పడుతుంది. వివాహమైన స్త్రీలకు దాంపత్యంలో ఉన్నటువంటి విభేదాభిప్రాయాలు తొలగించబడతాయి. ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా వాకుడు గౌరీ వ్రతాన్ని ఆచరించండి. వాకుడు గౌరీ వ్రతాన్ని ఆచరించడం వీలు కాని పక్షంలో ఉండ్రాళ్ల తద్దె వ్రతాన్ని ఆచరించి గౌరీదేవికి ఉండ్రాళ్ళు నివేదించి ముత్తైదువులకు వాయినంగా ఇవ్వండి. గౌరీదేవి యొక్క పరిపూర్ణమైన కరుణాకటాక్ష వీక్షణాలకు సులభంగా పాత్రలు కండి.
సుందరకాండలో స్వామి హనుమ చెప్తారు, తదేవ ఫలమన్వేతి ధర్మస్య ధర్మనాశన ప్రాప్తం ధర్మఫలం తావద్భవతా నత్ర సంశయ అంటారు. పాపములను కాల్చరు, పాపం అలాగే ఉంటుంది. విశేషమైనటువంటి ఈశ్వరానుగ్రహము కలిగినటువంటి ప్రదేశములలో ఈశ్వరుడే ప్రమాణం చేశాడనుకోండి, నేను కాల్చేస్తానన్నాడు అనుకోండి, అప్పుడు కాల్చేస్తాడు, అప్పుడు తీస్తాడు. అది జీవుడికి పరమ అదృష్టం. అది ఎలా పోతుందండి? అలా కుదరదు. అలా ఎలా పోతాయి? చేసిన పాపాలేం పోవు, పట్టుకుని ఉంటాయి అలాగా. ఆ పాపములను కాలుస్తారు. ఎప్పుడు? అరుణాచలంలో గిరి ప్రదక్షిణానికి వెళ్ళినటువంటి వాడికి. ఎలా ప్రదక్షిణం? నేను ఇందాక చెప్పినట్టు ప్రదక్షిణం చేస్తే, భగవన్నామం చెప్తూ వెడితే, నృత్యం చేస్తూ వెడితే, మహానుభావులు 1000 కన్నా ఎక్కువ మార్లు అరుణాచలానికి శరీరాన్ని నేల మీద పడేసి దొర్లిస్తూ పొర్లుదండాలు పెడుతూ ప్రదక్షిణాలు చేసిన వాళ్ళు ఉన్నారు. అంత గౌరవంతో ఆ పర్వతానికి పరమశివస్వరూపంగా ప్రదక్షిణం చేశారు. కాబట్టి అలా ప్రదక్షిణం చెయ్యడానికి నువ్వు ఉపక్రమించి ప్రదక్షిణం చేస్తే పాపములు కాలిపోతాయి. పాపము ప్రతిబంధక స్వరూపం. ఏదైనా ఒక కోరిక తీరకపోవడానికి కారణం ఏమిటంటే పాపమే ప్రతిబంధకంగా అడ్డొస్తుంది. ఇప్పుడు చూడండి, కొంతమంది కాశీ వెడదాం అనుకుంటారు, పాపం అన్నీ సిద్ధం చేసుకుంటాడు, ఇంకా రేపు కాశీ వెడదామనగా ఇవాళ ఏదో ప్రతిబంధకం వస్తుంది, వాడికి దాంట్లోంచి బయటికి రాలేడు, అందులో కాశీ ప్రయాణం ఆపేసుకుంటాడు. ఈశ్వరుణ్ణి ఏదో సేవిద్దాం అనుకుంటాడు, సేవించలేడు, వదిలిపెట్టవలసి వస్తుంది, పూజలోంచి లేచిపోవలసి వస్తుంది. ఒక్కొక్కసారి తప్పదు. ఒక దేవాలయానికి వెడదాం అనుకుంటాడు, ఎవరో వస్తారు, ఆయన్ని చూడగానే అయ్యో గుడిలోకి ఎడుతున్నాను అన్నా కూడా మనసు చిన్న చేసుకుని లోపల బాధపడుతున్నా పైకి వెకిలిన ఒకటి నవ్వి రెండంటూ తీసుకుని ఇంట్లోకి ఎడతాడు. ఆయన వెళ్ళిపోతారు, గుడి కట్టేస్తారు. అంత పరమపావనమైన తిథి నాడు దేవాలయానికి వెళ్ళాడు. లేదు, మంచి కార్యం, గుడికి వెళ్ళాలి, అనారోగ్యం, వెళ్ళలేడు. నేను శాస్త్రం చెప్తున్నానని గుర్తుపెట్టుకోండి. మీతో పాపము ప్రతిబంధకమై అడ్డొస్తుంది, మిమ్మల్ని చెయ్యనివ్వదు ఆ మంచి పని. అడ్డుపడి అప్పటికి మిమ్మల్ని అడ్డుపెట్టి తర్వాత తొలగుతుంది, కానీ కాలం దాటిపోతుంది. కాలం ఆగదుగా, కాలం వెళ్ళిపోతుంది. మీరు ఆ పుణ్యాన్ని సంపాదించుకోలేరు. సంపాదించకుండా అడ్డొస్తూ ఉంటుంది. అడ్డుపడినంత కాలం మీ కోరికలు తీరవు. పుణ్యబలం లేదు కాబట్టి మీ కోరికలు తీరే అవకాశం ఉండదు. కాబట్టి ఇప్పుడు పాపము కాలడం అంత గొప్పది. కోరికలను తీర్చుకోవడానికి, కోరికలంటే పనికి మాలిన కోరికలని కాదు నా ఉద్దేశంలో, జీవుడు అభ్యున్నతిని పొందడానికి ఏ కోరికలు మంచివో అటువంటి కోరికలు తీరడానికి అది కారణమవుతుంది. ఏ కోరిక తీర్చాలో ఏ కోరిక తీర్చకూడదో మనకే వివక్ష ఉన్నప్పుడు పరమేశ్వరుడికి ఉండదు. వాంఛితార్థ ప్రదాయిని, ఏ కోరిక తీరాలో ఆ కోరిక తీరుస్తాడు పరమేశ్వరుడు. దానికి అడ్డొచ్చినటువంటి ప్రతిబంధకాన్ని కాల్చేస్తాడు. అది ప్రదక్షిణంలో అంటే పాపము కాలుతుంది, ఇచ్చేస్తాడు. ఇప్పుడు కోరిక తీరుస్తాడు. కానీ ఒక ఇబ్బంది ఒకటి ఉంటుంది, ఒకటి ఉంటుంది వెనకాతల. అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? ఎప్పుడైనా సరే సంస్కృతంలో క్షకార ప్రయోగం చేశారు అంటే ఒకటే గుర్తు, అది చాలా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది అని గుర్తు. అందుకే సంస్కృతంలో ఏదైనా బాధతో కూడుకున్న విషయం చెప్పాలనుకోండి, అది చాలా కష్టమైన విషయం సుమండి అన్నది చెప్పవలసి వస్తే ఏం చేస్తారంటే శ్లోకంలో ఎక్కువ మార్లు వాడేస్తే మీరు ఆ శ్లోకం చూడగానే చాలా కష్టమైన విషయం ఎవరు అనుభవిస్తున్నారు అని మీరు గుర్తుపడతారనమాట. క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి యారక్షిత రాఘవలక్ష్మణాభ్యాం సారాక్షసీభి వికృతేక్షణాభి సంరక్షిత సాంప్రతి వృక్షమూలే అంటారు మహర్షి. అన్నిసార్లు తిరిగింది అంటే సీతమ్మ ఎంత కష్టంలో ఉందో నువ్వు గమనించు. పక్కన వచ్చి కూర్చుంది. పాపం కాలింది, కోరిక తీరింది. ఎప్పటికీ ఈ జన్మకి ఒకటి ఉంది, అది చాలా పెద్దది. ఆ ఏమిటో తెలుసా? సంచితం.
పర్వతాల కింద పడిపోయి ఉంటుంది. అంత పాపం ఏ 70 ఏళ్లలోనూ అనుభవించరా అంటే స్పృహ తప్పిపోతాడని పరమేశ్వరుడు కొంత పుణ్యం కొంత పాపం కలిపి పెట్టి పంపిస్తాడు. ఈ క్షీ వలన ఏమవుతుందంటే వాసనాబలం ఉండి ఏ చిన్న పని చేయనివ్వండి ఫలితం అపేక్షిస్తాడు. నాకు ఈ కోరిక తీరాలండి అందుకు నేను ఇచ్చేస్తున్నానంటాడు. క్షి ప్రదక్షిణం చేసేటప్పుడు క్షి అన్న మాటకు అర్థం ఏమిటంటే, అన్న అక్షరానికి అర్థం కామ్యముతో కూడిన కర్మ నశిస్తుంది, దాని వలన చిత్తశుద్ధి కలుగుతుంది. కామ్యముతో కూడిన కర్మ అంటే ఏ పని చేసినా నాకేదో రావాలి. ఏమంటే పొద్దున్న గోపూజ చూశాను, కదండి, నాకేమైనా వస్తుందా? వెంటనే ఓ 10 రూపాయలు కలిసి వచ్చేస్తాయా అని అడిగాను అనుకోండి, ఏమవుతుంది? 10 రూపాయలు ఇచ్చేశారు, పరమేశ్వరుడు 10 రూపాయలు అలాగో అలా కలిసి వచ్చేటట్టు చేశాడు. అయిపోయి ఎక్కడికో వెళ్ళారు, కాఫీ తాగారు, మీరు ఇద్దాం అనుకుంటుంటే మీ పక్కవాడు ఇచ్చేశాడు. అయిపోయిందా? మీ 10 రూపాయలు మిగిలిపోయిందా? చాలా ఓ గోపూజ చూసిన ఫలితం ఓ 10 రూపాయలే. అదే ఎందుకు ఆ దిక్కుమాలిన ఫలితం మీకు? ఏం చేసుకుంటాం దాంతో? క్షీ కామ్యముతో కూడిన కర్మలు చేయుట, ఇది చాలా ప్రమాదకరమైన విషయం. నేను చెప్పినంత తేలిక కాదు సుమండి. మీరు చూడండి, పుణ్యకర్మయే మీరు చేస్తూ వెళ్ళారనుకోండి, రోజు పుణ్యమే, వాడు ఏమి తప్పులు చేయడు, కానీ మనస్సులో మాత్రం ఓ కోరిక, ఈ పుణ్యం అంతా నేను అనుభవించాలి, ఈ పుణ్యం అంతా అనుభవించాలి. ఇంత పుణ్యం చేసేసాడు, విపరీతంగా చేసేసాడు, చచ్చిపోయాడు, అయిపోయింది, ఈ శరీరం పడిపోయింది. ఏం చేయాలి పరమేశ్వరుడు? ఆ పుణ్యం నన్ను అనుభవింపచేయి, నా పుణ్యం అనుభవింపచేయి, ఆ పుణ్యానికి ఫలితమి అని అడిగాడు కాబట్టి ఆ పుణ్యం అంతా అనుభవింపచేయాలా? ఇప్పుడు అనుభవింపచేయడానికి ఆయన ఏం చేస్తాడంటే, మిమ్మల్ని ఓ చక్రవర్తిని చేస్తాడు. ఓ 20 ఏళ్ళో 30 ఏళ్ళో చక్రవర్తిత్వం. బయటికి వస్తే వందిమాగదులు, పల్లకీలు, అంతఃపురాలు, ఈ భద్రగజాలు, విపరీతమైనటువంటి పేరు, ఐశ్వర్యం. ఇదంతా ఎక్కడిది? 80 ఏళ్ళు చేసిన పుణ్యం 20 ఏళ్ల చక్రవర్తిత్వంలో అయిపోయింది, సున్నా. నువ్వు పుణ్యాన్ని అనుభవించేయడంలో పోతుంది సుఖంగా. కాదు, నేను ఎందుకు చేస్తున్నానో తెలుసా ఈశ్వర? నేనేదో ఈ పుణ్యాన్ని ఫలితంగా అనుభవించడం కోసం కాదు, నాకు చిత్తశుద్ధినియ్యి, నిష్కామ కర్మ చేస్తాను, నాకు ఏ కోరిక లేదు. నేను ఎందుకు నిన్ను సేవిస్తున్నానంటే, నిన్ను సేవించకుండా ఉండలేక ఇన్ని మాటలు, మళ్ళీ ఇప్పటికి ఎన్ని మాటలు పుట్టానో, ఎన్ని మాటలు చచ్చిపోయానో, ఇంకా వద్దు, ఇక నాకు పుట్టాలని లేదు, ఇక చావాలని లేదు, ఈశ్వర మార్గం చూపించు అని అడిగారు అనుకోండి, ఈ జన్మలో కాకపోతే కనీసం కొద్ది జన్మలలో పూర్తయిపోతుంది. ఎలా అయిపోతుంది అంటే, చిత్తశుద్ధితో కూడినటువంటి స్థితి వలన జ్ఞానము కలుగుతుంది, ఆ జ్ఞానము వలన మోక్షం వస్తుంది. మోక్షం అంటే ఈశ్వరునిగా నిలబడిపోవుట, తన తత్వము, ఆత్మతత్వము ఎరుకలోనికి వచ్చుట, అనుభవములోనికి వచ్చుట, అద్వైత స్థితి అంటారు. అది క్షి. నిష్కామకర్మ చేత చిత్తశుద్ధి కలిగి నా పునరావృత్తి ఆగిపోవుట, ఇక పుట్టడం. అది ఈ జన్మలో అవ్వచ్చు, కొద్ది జన్మలలో అవ్వచ్చు, కానీ ఆగుతుంది, అటువైపుకి నడుస్తాడు. ఈ 4గింటిని ఇవ్వగలిగినది కనుక ప్రదక్షిణం, అందుకొచ్చింది ఆ మాట. కాబట్టి అది చిన్న చిన్న కోరికలు కోరుకుని ప్రదక్షిణం చెయ్యకు, నీకు అద్భుతమైన స్థితిని కల్పించగలదు. అందుకని నిష్కామముగా ఏ కోరిక లేకుండా ఆ క్షేత్రంలో స్థూల శివుని యొక్క రూపంలో ఉన్నటువంటి కొండకి గిరి ప్రదక్షిణం చెయ్యి అని. కాబట్టి ఆ ప్రదక్షిణ తత్వము అంత గొప్పదై కూర్చుంది. ఈ ప్రదక్షిణం చేయడంలో ఏ కారణానికి చేయనివ్వండి, బుద్ధి ఉందనుకోండి, ప్రదక్షిణ తత్వం అర్థమవుతుంది. ఒక్కొక్కసారి బుద్ధి ఉండదు, ఆ ప్రాణికి తనంత తానుగా బుద్ధి ఉన్న ప్రాణి కాదు, కానీ అది ఎందుకో పరిగెత్తింది కొండ చుట్టూ. బుద్ధి లేని ప్రాణైనా దానికి ప్రదక్షిణం యొక్క విలువ తెలుసుకునే అవకాశం దాని ఉపాధికి లేకపోయినా అది పరిగెత్తింది కాబట్టి పరమేశ్వరుడు ఫలితం ఇస్తాడు. అది స్థూల శివుడుగా ఆయన రావడం వల్ల లోకానికి కలిగినటువంటి మహోపకారం. అలా ఆర్తి కలిగిన వాళ్ళకి చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి పెద్ద పెద్ద విషయాల వరకు ఆయన అనుగ్రహించాడు ఆ ప్రదక్షిణ తత్వంలో. అందుకే
కామ్యమునందు కూడా మీకు ప్రత్యేకంగా కోరి ప్రదక్షిణం చెయ్యక్కర్లేదు. ఆదివారం నాడు ప్రదక్షిణం చేశాడనుకోండి, ఆదివారం నాడు ప్రదక్షిణం చేసి వచ్చేస్తే సూర్యమండలాన్ని భేదిస్తాడు జీవుడు. శరీరం పడిపోయిన తర్వాత శరీర పతనానంతరము సూర్యమండలాన్ని ఛేదించి కైలాసంలో శివలోకానికి వెళ్ళి శివ సాన్నిధ్యమును పొందుతాడు. ఒక సోమవారం నాడు ప్రదక్షిణం చేశాడనుకోండి, జరామృత్యువులను దాటతాడు. జరామృత్యువు అంటే వృద్ధాప్యము, మృత్యువు. ఇదొక చిత్రమైనటువంటి విషయం. చాలామంది త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం అంటుంటారు, కానీ అలా లేదు. అసలు యథార్థ పాఠం త్రియాయుషం అనుంది. త్రియాయుషం ఏకబిల్వం శివార్పణం. త్రియాయుషం అంటే 3 రకములైన ఆయుర్దాయాల్ని కోరుతారు. నేను వృద్ధాప్యాన్ని చూడాలని నేను కోరుకోవాలి. బాల్యము, కౌమారము, యవ్వనము దాటి నేను వార్ధక్యాన్ని చూడాలి అని అడగాలి. ఎందుకో తెలుసా? వార్ధక్యాన్ని చూడలేదు అంటే అపమృత్యువు. నా మనవల్ని ఎలా చూస్తాను? నా మనవల్ని చూసేశాను అనుకోండి, నేను నా 2వ తరాన్ని చూసేశాను. 2 తరాలు చూసేశాను అంటే లౌకికంగా నేను నా ఆయుర్దాయం చేత పరిపూర్ణంగా వంశంలో ప్రధానమైన మలుపులు చూసేశాను. ఇప్పుడు నేను వానప్రస్థానికి, ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి, తపస్సు చేసుకోవడానికి వెళ్ళవచ్చు, అర్హత పొందుతాను. ముందే పడిపోయింది అనుకోండి శరీరం, అసలు ఇంకా కొడుకు లేడు, కొడుకుని చూడలేదు, తను చెయ్యవలసిన కర్తవ్యాలు పూర్తి చేయలేదు, అది అపమృత్యు దోషం అంటారు దాన్ని. అలా పడిపోకూడదు శరీరం. కాబట్టి అపమృత్యు దోషం పోవాలి అంటే జరా అంటే వృద్ధాప్యమునందు చింతతో అమ్మో ఇది పడిపోతుందేమో, అమ్మో ఇది పడిపోతుందేమో, అమ్మో ఇది పడిపోతుందేమో అని బెంగతో కాకుండా అమ్మో ఇది పడిపోకముందే చేసేయాలనేటటువంటి తాపత్రంతో చెయ్యగలిగినటువంటి స్థితిని పొంది తదనంతరము ఇక మళ్ళీ ఇంకొకసారి చావవలసిన అవసరం ఉండదు. అది ఆఖరి చావు. అంటే ఇంకోసారి పుట్టడని గుర్తు. పుడితే కదా చావడం. అది ఆఖరి వృద్ధాప్యం. ఆ ఆఖరి వృద్ధాప్యం భయంతో ఉండదు, ఆ ఆఖరి వృద్ధాప్యం త్వరతో ఉంటుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శాంతిని మించిన పరమైశ్వర్యం, తృప్తిని మించిన పరమైశ్వర్యం లోకంలో ఇంకోటి లేదు. నాకు ఈశ్వరుడు ఇది ఇవ్వలేదని ఏడిచేవాళ్ళు చాలామంది ఉంటారు. నాకు ఈశ్వరుడు ఏమివ్వలేదని అడిగేవాడు కోట్ల కోట్ల మందిలో ఒక్కడే ఉంటాడు. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. గృహంలో కొన్ని సూత్ర ప్రాతిపదికలు ఆరోగ్యప్రదమైనటువంటి జీవితాన్ని మనకు ప్రసాదించడమే కాకుండా అదృష్టాన్ని కూడాను వరింపచేస్తూ ఉంటాయి. మన పండగల పరమార్థం అదే. సహసిద్ధంగా ఉండ్రాళ్ల తద్ది అని చెప్పేసి వస్తుంది. ఈరోజు చాలామంది ఈ యొక్క చక్కటి ఉండ్రాళ్ల తద్ది జరుపుకుంటూ ఉంటారు ఇళ్లల్లో. వివాహం కావలసినటువంటి వాళ్ళు, చిన్ని చిన్ని బాలబాలికలు అందరూ కూడా తెల్లవారుజామునే లేచి సద్దన్నం తింటారు. అసలు ఈ సద్దన్నం తినటం వెనకాల తాగిన పరమార్థం ఏమిటంటే గౌరీదేవి యొక్క అనుగ్రహాన్ని సాధించుకోవడానికి, వివాహం అనంతరం కూడాను చాలా చక్కటి జీవితాన్ని సాగించడానికి. అంతేకాకుండా గోరింటాకు పెట్టుకుంటారండి. అసలు గోరింటాకు పెట్టడం వల్ల ఎంత విశిష్టవంతమైనటువంటి అభివృద్ధి కలుగుతుందో. వీలైతే ఇంట్లో అందరూ పెట్టుకోవచ్చు, అక్కడ తారతమ్య భేదాలు ఏవి లేవు. గోరింటాకు పెట్టుకోవటం వలన అటు ఆరోగ్యం, గోళ్ళ సంబంధమైనటువంటి వ్యాధుల నుంచి రక్షణ, కన్యలకు వివాహం కావడానికి గౌరీదేవి యొక్క ఆశీస్సులు కూడా ఈ గోరింటాకు వల్లే లభ్యపడతాయి. కుజదోషం ఉన్నటువంటి వాళ్ళు గోరింటాకు రుబ్బించి వివాహం కావలసినటువంటి వాళ్ళు అందరూ కూడా చక్కటి చిన్న పిల్లకు అంటే బాలికకు గోరింటాకు గనక చేతికి పెట్టినట్లయితే త్వరగా వివాహం అవటానికి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. వివాహం కావాల్సిన వాళ్ళు చేయవలసిన పని ఇది. అసలు గోరింటాకు పెట్టుకుంటే
గృహయోగం కూడా త్వరగా సిద్ధిస్తుందని మనకు శాస్త్రాల్లో చెప్పారు. అందుకనే మన పండగల పేరుతో కొన్ని మనకు అభివృద్ధికరమైనటువంటి విధి విధానాన్ని చెప్పడానికి మన గృహాల్లో అందరినీ కూడా నిద్రలేపి, నాయనా ఇవాళ ఉండ్రాళ్ళ తద్దిరా నాయనా లేవండి లేవండి అని చెప్పేసి తల్లులు పిల్లలకి తెల్లవారుజామునే చక్కగా పెరుగన్నం, బాగా తోడేసినటువంటి పెరుగన్నం పెడతారు. తెల్లవారుజామున పెరుగన్నం తింటే సహజసిద్ధంగా ఒంటి కణత నొప్పి అనేటువంటిది రాదు అని శాస్త్రం. ఆరోగ్యప్రదంగా చూడండి మరి ఎన్ని సూత్రాలు ఉన్నాయో మనం ఇళ్లల్లో పాటించేటువంటి విధి విధానాల వెనకాల. కొద్దిగా సొంటేసి రాత్రిపూటనే తోడేసి అన్నంలో పాలు తెల్లవారుజామునే గనక ఈ పెరుగన్నం గనక తిన్నట్లయితే ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానం, మంచి పుష్టి శక్తి కూడా వస్తుంది. అంతేకాకుండా ఈరోజు గౌరీదేవిని ఆరాధన చేసే సంప్రదాయం ఉంది గృహాల్లో. గౌరీమాతను గనక చక్కగా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకేం గౌరీ నారాయణీ నమోస్తుతే అంటూ ఆరాధన చేస్తాం. అసలు గౌరీదేవి ఆరాధన వెనకాల ఎంత గొప్ప విశేషం ఉందండి. అటు సౌభాగ్య లక్షణం, ఇటు వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావడానికి నిన్ను నమ్మిన వారికెన్నడు నాశము లేదు కదమ్మ ఈశ్వరి అని రుక్మిణీదేవియే గౌరీదేవిని ప్రార్థన చేసింది. మనం ఎంత చెప్పండి. అందుకని గౌరీదేవి పూజ సర్వే సర్వత్రా ప్రతి ఒక్కరికి కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. ఈ ఉండ్రాళ్ళ తద్దినాడు గృహంలో గౌరీదేవిని ఆరాధన చేయటం వలన వాస్తుశాస్త్రరీత్యానే కాదు, ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధి విధాన రీత్యా కూడా చాలా మంచిది. ప్రతి ఒక్కటి కూడా గృహ బలానికి నాంది వాక్యం పలికేదే. గృహమే కదా స్వర్గసీమ అన్నారు కదండి. అందుచేత గృహమంతా కూడాను పరమ పావన సంతోష తరంగాలతో చాలా చక్కగా జీవితాన్ని సాగించడానికి ఇవన్నీ మనకు సహకరిస్తున్నాయి. అంతేకాకుండా ఇంట్లో ఉయ్యాల కట్టి ఆ యొక్క ద్వారబంధానికి ఉయ్యాల కడతారు. పొడిగాటి దీనికి ఉయ్యాల కట్టి ఊపుతూ ఉంటారు పిల్లలు. ఇది ఉయ్యాల పండుగ అంటారు. చాలా చక్కగా ఉయ్యాళ్ళు ఊగుతుంటారు బాలలు బాలికలు అందరూ కూడా. ఎంత ఆనంద సంఘటన ఇది. ఊయలలు ఊగటం వెనకాల అంతరార్థం కూడా చాలా గొప్పది. ఈ జీవన తరంగాల్లో మనం ఆటుపోట్ల ప్రభావంలో అలా వెళ్ళి ఇలా వస్తున్నప్పటికీ భగవత్ చింతన తత్పరతో జీవితాన్ని సాగించినట్లయితే ఆ జీవన తరంగాల యొక్క ప్రభావం మనకు సుఖప్రదమైనటువంటి తత్వాన్ని ప్రసాదించడానికి గౌరీదేవి అనుగ్రహిస్తోంది అని అర్థం. అందుకే కొత్త పరికిణి చక్కటి బట్టలు వేసుకొని పొడుగాటి జడ కుప్పెలు పెట్టుకొని ఉయ్యాళ్ళు ఊగటానికి వెళ్తారు బాలబాలికలంతా కూడాను. చాలా చక్కగా కాళ్ళి గజ్జెలు గల్లు గల్లుమంటూ ఆ ఉయ్యాల ఊగుతున్నప్పుడు ఆనంద తరంగాలతో చక్కటి యోగం సిద్ధించేటువంటి సాంప్రదాయ లక్షణం ప్రతి గృహంలో కూడా ఈ ఉండ్రాళ్ల తది నాడు కనిపిస్తుంది. కాబట్టే వాస్తు పురుషుడు కూడాను ఆహా ఉయ్యాల ఊగారా చాలా సంతోషం అని చెప్పేసి ఆయన కూడా ఆశీస్సులు ఇస్తాడనమాట. ఎవరో కాదు, పరమేశ్వరుడే. పరమేశ్వరుడు అనుగ్రహం ఉంటే గౌరీదేవి యొక్క అనుగ్రహం వెంటనే ఉంటుంది. వీరిద్దరి అనుగ్రహ కటాక్ష వీక్షణాల వలన గృహంలో ఎప్పుడూ ఆనందహేళ విరాజిల్లుతూ ఉంటుంది కదా. మరి ఇంత గొప్ప విశ్లేషణ ఈ ఉండ్రాళ్ల తదియ వెనకాల దగ్గర పరమార్థం వాస్తుశాస్త్రరీత్యా కూడా గ్రహించాలి. నేటి వాస్తు సందేహాన్ని పరిశీలన చేసినట్లయితే గృహంలో సుఖశాంతులతో వర్ధిల్లటానికి ఎటువంటి ఉపాయాన్ని పాటించాలి అన్నది ప్రశ్న. గృహంలో సుఖశాంతులు వెల్లివిరేయటానికి, చక్కటి ఆరోగ్యప్రదమైనటువంటి జీవితాన్ని కొనసాగించడానికి ప్రతి శుక్రవారం కూడాను తులసి చెట్లో కొద్దిగా పాలు నీళ్లు కలిపి అలా
సమర్పించి ఆ మట్టిని ఇంటిల్లిపాది కూడాను ధారణ చేసినట్లయితే, బొట్టుగా పెట్టుకున్నట్లయితే సుఖ సంతోషాలు, ఆరోగ్యం, అభివృద్ధి పదంలోకి పయనించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సుమా అని చెప్పవచ్చు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.